15 రోజుల క్రితం మీ నియోజకవర్గంలో గుడ్లూరు మండలంలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పరామర్శ చేయలేదు. మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మీ నోటీస్కి ఈ ఇష్యూ వచ్చిందా సార్? అసలు ఒకటి మీ పేరండి? హలో నాగేశ్వర గారు చెప్పండి. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా ఇప్పటివరకు? నేను దృష్టికి వచ్చింది. సేమ్ టైం అదే రోజు నేను పోలీసు అధికారులకు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, దుర్మార్గమైన చర్య అని చెప్పి. ఆ రోజు మన ఎవరైతే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు సీరియస్ గా తీసుకున్నారు ఆ కేసును కూడా. ఇమీడియట్ గా నిందితులు అదే రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద మర్డర్ కేసు బుక్ చేసి ఇద్దరిని రిమాండ్ కూడా, తండ్రి కొడుకుని ఇద్దరిని రిమాండ్ కూడా పంపించింది. ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్ గా మేము ఉన్నతాధికారులకు కూడా చెప్పాం. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఒక 3-4 రోజులు స్టేషన్ లోనే ఉంచి ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళు కూడా తప్పుని ఒప్పుకున్నారు. ఇక్కడ కులాల మధ్య కందుకూరు నియోజకవర్గంలో స్పెసిఫిక్ గా మీరు ఏదైతే విలేజ్ చెబుతున్నారో దార్కనపాడు, అక్కడ కాపు సోదరులు సేమ్ ఏదైతే చేసిన కమ్మ సోదరులు కూడా ఒకే పార్టీలో ఉంటారు. ఎక్కడా కూడా వైసీపీ తెలుగుదేశం అనేది లేదు. ఆ ఊర్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. వాళ్ళు అనాలోచిత నిర్ణయం తీసుకొని ఆ ఇన్సిడెంట్ జరిగింది. తప్పకుండా బాధితులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళకి కంపల్సరిగా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా చెప్పాం. ఆ అమ్మాయి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఆ అమ్మాయి విద్యార్థులను బట్టి తప్పనిసరిగా ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి న్యాయం చేసే బాధ్యత ఉంటుంది. అలాగే నేను కూడా పర్సనల్ గా కుటుంబానికి అండగా ఉంటా. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. అంటే చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి ఆ అమ్మాయి కర్మకాండలు అయిపోయిన తర్వాత కలుద్దాం అని చెప్పి ఆగాం. కంపల్సరిగా మా నాయకులు హాస్పిటల్ పోయి పరామర్శించారు. వాళ్ళకి తప్పనిసరిగా సీఎం గారి దగ్గరకు తీసుకెళ్లిపోయి వాళ్ళకి సాయం చేస్తాం. మా కూటమి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న గ్యాపులు కూడా లేకుండా మేము కలిసి. అయితే ఎమ్మెల్యే గారు, ఇప్పుడు సాధారణంగా అక్కడ ఆ ఇష్యూ సంబంధించినటువంటి ఒక చర్చ ఏం నడుస్తుందంటే, 15 రోజులు దాటిపోయింది సంఘటన జరిగి. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఇప్పటి వరకు కూడా ఆ విషయం మీద నోరు మెదపలేదు. ఎక్కడా కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బాధితుల దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించేటువంటి ఆ కార్యక్రమం 15 రోజులైనా కూడా ఎమ్మెల్యే గారు స్పందించలేదు అనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంది సార్. ఏమంటారు? ఒకటే సోదరా, ఆ గ్రామంలో మా నాయకులు ఉన్నారు, కంపల్సరీగా హాస్పిటల్కి పోయారు. వాళ్ళతో నేను మాట్లాడాను, ఏం జరుగుతుంది, హెల్ప్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళకి బాధితులకు చెప్పడం జరిగింది. కర్మ అయిపోయిన తర్వాత నేను వచ్చి ఆ అమ్మాయిని పర్సనల్ గా మాట్లాడతాను. చిన్న వయసులో ఎందుకులే మళ్ళా కర్మ మధ్యలో చేయడం అంటే, ఈ లోపే దీన్ని అనవసరంగా కమ్యూనల్ గొడవలు లేకపోతే ఉమ్మడి ప్రభుత్వం అనవసరంగా రకరకాలుగా మాట్లాడితే ఇది చాలా బాధాకరం. తప్పకుండా ఇక్కడ జనసేన పార్టీ సోదరులు మేము కలిసిమెలిసి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే గవర్నమెంట్ అధికారిక పోస్టులో కూడా వాళ్ళకి కంపల్సరీ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. మా మధ్య ఎక్కడా కూడా చిన్న గ్యాప్ లేదు. మేము బ్రహ్మాండంగా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో. అయితే ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీరేమంటారంటే, ఈ కర్మకాండాలు అయిపోయిన తర్వాత వెళ్ళి కలవాలని చెప్పేసి అనుకున్నాను, ఇప్పుడు డిస్టర్బ్ చేయటం అది కరెక్ట్ కాదేమో అని నేను ఆగానని మీరు చెప్తున్నారు. అయితే మరి కొంతమంది ఏమో ఎమ్మెల్యే గారు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇప్పటి వరకు రాలేదు అనేటువంటి ప్రచారాన్ని కొంతమంది చేస్తున్నారు. ప్రచారం చేసేదానికి ఏదైనా మాట్లాడొచ్చు, మన నాలుక ఏదైనా మాట్లాడుద్ది. సేమ్ టైం నేను ఒక్కసారి మీకు సోదరు చెప్తున్నా, ఆ కేసు విషయంలో ఎక్కడన్నా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడా? ఆ కేసు విషయంలో బాధితులకు న్యాయం చేశానా లేదా? ప్రైవేట్ ప్రాపర్టీ కూడా సీజ్ చేయించాం మేము. అంత చిత్తశుద్ధి మాతో ఉంది. ఎవరైతే నీ కారు పెట్టి గుద్దించారో వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అన్ని తీసుకొచ్చి సీజ్ చేయించాం. తప్పకుండా న్యాయం చేద్దాం. ఇట్లా ఇక్కడ కమ్యూనిటీలు గొడవలు తీసుకొచ్చి వేరే బయట వాళ్ళు వచ్చి ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు ఎవరన్నా దీని గురించి నెగిటివ్ గా చెప్తే చెప్పండి, మేము వింటాం. జనసేన నాయకులు ఇప్పుడు నాతో పాటు ఒక 5 minutes లో ఆ కుటుంబాన్ని అందరం కలిసే వెళ్తున్నాం. వాళ్ళ కుటుంబంతో నేను మాట్లాడతాం. ఆ అమ్మాయి రాత్రి మళ్ళా మాట్లాడింది, మమ్మల్ని అనవసరంగా అట్లా చెప్పి ఇట్లా చెప్పని చెబుతామన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళకి చెప్తే, కానీ మీరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడమని వచ్చి వాళ్ళు చెబుతున్నారంటే కాదు. ఎవరు చెప్పారు? ఎమ్మెల్యే గారు మీకు వ్యతిరేకంగా మాట్లాడమని ఎవరు చెప్పారు?
అక్కడ నేను వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది ఎవరెవరు మాట్లాడమన్నారు అనేది కూడా చెప్పుద్ది అమ్మాయి. ఈ ఎపిసోడ్ మీద అదే మీరే ముందుగా స్పందించి పబ్లిక్ లో మాట్లాడినట్టయితే బయట నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా సార్. ఒకటి సోదరు, నేను వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎవరు బయట నుంచి పోయినా ఇంట్లో లోకల్లో నేనున్నా వాళ్ళకి న్యాయం చేయాలి. తప్పు జరిగింది, ఆ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ కోల్పోయింది, ఆ పాప అమ్మాయికి న్యాయం చేయాలి. అవును, అట్లా కాదు ఊరకాదు ఉమ్మడి కుటుంబం మీద ఉమ్మడి కూటమి ప్రభుత్వం మీద ఏదో నిందలేయాలి, మేము ఓట్లు వేస్తే మాకు అన్యాయం చేస్తారు. ఈ నియోజకవర్గంలో కాపు సోదరులు ఎవరన్నా ఎమ్మెల్యే ఇట్లా జయించాడని ఏదైనా ఒకరు మాట్లాడితే నేను దానికి బాధ్యత వహిస్తాను. అట్లా కాకుండా బయట నుంచి వచ్చి ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. సో అయితే మీరైతే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటారంటున్నారు. అదేవిధంగా మరొక ఇద్దరు అంటే చనిపోయిన లక్ష్మీనాయుడు తమ్ముళ్ళు భార్గవ్ నాయుడు పవన్ నాయుడు ఎవరైతే ఉన్నారో వారు గుంటూరు ఉదయ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మరి వారిని కూడా మీరు ఇప్పుడు వెళ్ళి పరామర్శించే పరిస్థితి ఉందా? తప్పకుండా సోదరా, ఆల్రెడీ 1 వీక్ 10 days బ్యాకే మాకు ఆ గ్రామంలో ఉండే నాయకుడిని హాస్పిటల్కి పంపించాను, వాళ్ళతో మాట్లాడిచ్చాను. ఏదన్నా నా అవసరం ఏదన్నా నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళకి చెప్పాము. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే దెబ్బలు తగిలి ఇది మరి దారుణమైన సంఘటన, దాన్ని ఎవరు కాదనేది లేదు. ఎవరైతే చనిపోయాడో ఎవడైతే కారుతో గుద్దిచ్చాడో ఇద్దరు ఒక మంచంలో కొనుక్కొని అన్నం తిన్న ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియని పరిస్థితి.